ఇంకెవ్వరు కూడా నేను తప్పించలేరు, కనుక నీకు బదులుగా నేను చనిపోతున్నాను, నువ్వెన్నడూ కూడా ఈ దుర్మార్గ పని చేయొద్దు, ఇక నుంచి నీతిగా బ్రతుకని చెప్పాడట. చేస్తాడా? మళ్ళీ చేయగలడా? తండ్రి ఎత్తుకెళ్ళడా? నేను చనిపోవటం నా కొడుకు కళ్ళారా చూడాలి, ఇంకెన్నడూ కూడా పాపం అనేది చేయకూడదు అని కొడుకుతో చెప్పాడట. అప్పుడు తన జీవితాన్ని మార్చుకుని, ఇక ఇలాంటి దుర్మార్గం వల్లే నాకు బదులుగా నేను చనిపోవాల్సిన బతిక నా తండ్రి చనిపోయాడు కనుక ఇంకెన్నడూ కూడా ఈ పాపం అనేది చేయకూడదని జీవితాన్ని మార్చుకుని సాక్షిగా బ్రతికాడట. ఇలా యేసు ప్రభు మన కోసం, మన తండ్రిగా ఆయన ఉన్నాడు, పిల్లలుగా మనం ఉన్నాం. మన కోసం ఆయన శిలువలో చేసిన త్యాగం అదే, ఆ కార్యమే. కనుక ఆ త్యాగాన్ని, ఆ శిలువలో ఆయన మరణించిన మరణాన్ని, ఒకటి తక్కువ 40 దెబ్బలు రక్తక్షిప్తంగా మారిపోయిన ఆ మాంసపు శరీర ముద్దని మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఆయన కాళ్ళలో, మన కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన కాళ్ళలో మేకులు కొట్టింది మనం గుర్తు చేసుకున్నట్లయితే, మన చేతితో చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతిలో మేకులు మనకు గుర్తొచ్చినట్లయితే, మన తలతో చేసిన పాపం ఆయన తలకు మొలకిరేటు పెట్టబడదన్న గుర్తి, ఆ గ్రహింపు మనకు వచ్చినట్లయితే, మన కోసమే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు జీవితం మనకి సరైన అవగాహన ఉంటే ఏం చేయం? మనం దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా నడవం, దేవుని కోసం సాక్షిగా జీవిస్తాం. ఆ త్యాగమే మనకు గుర్తుంటే ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న పురుగు లాంటి, దోమ లాంటి ఈ చిన్న సమస్యలకి మనం ఏం చేయం? దేవుని వాక్యాన్ని మర్చిపోయి ప్రవర్తించం, మర్చిపోయి జీవించం, మర్చిపోయి మన భక్తిని పాడు చేసుకుని ఎలా బట్టి అలా బ్రతకలేము. అలాగ మళ్ళా బ్రతుకుతున్నాం అంటే ఎవరి జ్ఞాపకం లేదు, ఎవరి ఆలోచన లేదు, దేవుడు చేసిన త్యాగాన్ని మనం మర్చిపోయి ప్రవర్తిస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆయన చేసిన త్యాగం మనకు గుర్తుంటే, నిజంగా ఆ ప్రేమ, ఆ కార్యం, ఆయన చేసిన త్యాగం మనకు గుర్తుంటే, గ్రహింపుంటే, తెలుసుకుంటే, గ్రహించగలిగితే మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేము, జీవించలేము, నడవలేము. ఆయన కోసం సాక్షిగా బ్రతుకుతాం. యేసు ప్రభు నూతన సంవత్సరానికి వెళ్ళకముందు మనల్ని రాత్రి అడుగుతున్నాడు, నీ కోసం నేను ఇలాంటి త్యాగం చేశాను, నా కోసం నువ్వేం చేస్తున్నావు?